ఎలా ఉండబోతుందో, దీనిలో మనం తెలుసుకోవాల్సిన కీలకమైన విషయాలేంటో ఈ వివరణలో పూర్తిగా చూడాలి. ఈ ప్రాసెస్ దాన్ని వివరాలుగా అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా 6 అంశాలను పరిశీలించబోతున్నాం. ఒకసారి బయట ఉన్నందరూ కూడా లోపల వచ్చి కూర్చొని అక్కడ లాస్ట్ చైర్లు ఉన్నాయి మన దగ్గర, ఆ చైర్లు కూడా కొంచెం వెయిట్ చేసుకున్నాను. లాస్ట్ లో చైర్ చేసుకోవాలి, చైర్ చేసుకొని కూర్చోండి. ప్రతి ఒక్కరికి ఇది చాలా చాలా సరదాగా తీసుకోకుండా కొంచెం ఒక 20 నిమిషాలు సీరియస్నెస్ తో ఫస్ట్ మీరు మీకు సంబంధించిన వ్యక్తిగత సమస్యలను ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసేయండి ప్లీజ్. ఇంటి దగ్గర ఏదో పరుందని, బయట మోటార్ సైకిల్ సెల్ ఫోన్ పెట్టామని, కండవ ఇట్లా టెన్షన్గా 20 నిమిషాలు సహకరిస్తానని మీ అందరికి శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ కాబట్టి ఒక్క 20 నిమిషాలు ఎక్కువగా అనుభవిస్తాను. ప్రతిదీ నేను మీకు ఆసనాలు చేస్తాను. ఓకే, ఒక 20 నిమిషాల మటుకు మాత్రం మీరు కొంచెం మొబైల్స్ అన్ని పక్కన పెట్టేసి ఈ ట్రైనింగ్ పైన కంప్లీట్ దృష్టి పెట్టాను. మొదటి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. తర్వాత మన కుటుంబంలో ఓట్లు కూడా మనకి ఇంపార్టెంట్, మన కార్యకర్తల ఓట్లు ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ముఖ్యం. దీని నుండి మీ ఓటు లేదు, అప్పుడు ఎలక్షన్ అప్పుడు నా ఓటు లేదే, నేను ఆధార్ కార్డు తీసుకెళ్ళినా, రేషన్ కార్డు తీసుకెళ్ళినా, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళినా, ఇంకొక ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళినా మిమ్మల్ని పేరు రాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అంటే 20 నిమిషాలు ఆహ్వానం అనుకోండి, మనమందరం వాళ్ళతో సమావేశం ఉంది, మనమందరం పోయి అక్కడ కలిస్తే బిఎల్ఏ పరిచయ కార్యక్రమం ఉంటుంది. మీరందరూ కూడా దయచేసి ప్రోగ్రామ్ అయిపోయినప్పుడు వెళ్ళిపోవద్దు. 20 నిమిషాలు అయిన తర్వాత అందరం అజెండా ఫంక్షన్ పోదాం. ఇది నెంబర్ 1. తర్వాత నెంబర్ 2, ఈ నెల 15వ తారీఖున ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాన్ని కర్నూలులో ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి కూడా మనం అందరం హాజరు కావాల్సి వస్తుంది. మీరు 15వ తారీఖు కూడా మీ డేట్లు ఏమన్నా అర్జెంట్ ఉంటే పక్కన పెట్టేసుకోండి. మీరందరూ ఆ రోజు వచ్చేది ఉంటుంది. అది జిల్లా స్థాయిలో సమావేశం. తర్వాత 18వ తేదీ గురువారం రోజు ఎమ్మెల్యేలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ఈ 2 సంవత్సరాల కూటమి పాలన గురించి బ్రహ్మాండ ఫోన్ ఆపాలన్నా ఒక 2 నిమిషాలు ఫోన్ ఆపండి ప్లీజ్. 20 ఏళ్ల తర్వాత మీకు ఆఫీసర్ మీకు ఏదో ఇబ్బంది లేదంటే వీడియో తీసుకోండి. ఓకే సార్. ESIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అసలు ఇదంటే ఏంటంటే 2026లో ఉన్న ఒక ఓటర్ను అధికారిక మ్యాప్ అయిందా లేదా, మన కొడుకులు అయిందా లేదా, కూతురు అయిందా లేదా, మన నాన్న వాళ్ళది కానీ, మన ముట్టాతలు మన తాత వాళ్ళది కానీ, ఇంకా వాళ్ళు ఉంటే సో వాళ్ళకి మ్యాప్ అయిందో లేదో చూసుకోండి. జరిగింది అంటే మన యొక్క కుటుంబికల వృక్షం అంటాను. అంటే నేనున్నాను అనుకోండి, నేను మా నాన్న మా అమ్మ మా నాన్న వాళ్ళ నాన్న మా నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళకి సంబంధించిన పెద్దలు ఇలా మా కుటుంబం అంటే ఒక సంవత్సరం దగ్గర తీసుకుంటే ఇప్పుడు వరకు మా ఫ్యామిలీ వృక్షం అంటాం. కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. నిజమైన ఓటుని కాపాడుకోవడంలో మనం అందరం ముందుండి మన తెలుగుదేశం పార్టీ లాంటి నీతి నిజాయితీ గల పార్టీని కాపాడుకోవడంలో మనం అందరం ముందు వరుసలో ఉంది. తద్వారా రాష్ట్రాన్ని దేశాన్ని బాగుపరచుకోవడంలో భారతదేశ పౌరుడిగా ముందు వరుసలో ఉండాలని చెప్పేసి ఆ ఖ్యాతిని మొదట మన ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచే సాధించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ నాకు చంద్రబాబు నాయుడు నాయకత్వం